గానీ ఏదైనా వచ్చినప్పుడు ఇప్పుడు డెలివరీ కోసం మీ దగ్గరకు వస్తారు. అప్పుడే మీకు అర్థమైపోతుంటుంది కదా వీళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా ఏంటి అనేది. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది వీళ్ళు ఆ అమ్మాయి చనిపోయేంత వరకు స్టేజ్ వెళ్తుంది అంటే మోర్టాలిటీ అనేది ఎలా ఉంటుంది అసలు? ఇన్ఫెక్షన్స్ మోర్టాలిటీ. ఇన్ఫెక్షన్స్ అనేది మనకి హెచ్పివి కావచ్చు, హెచ్ఎస్వి కూడా యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, అంటే హెర్పెస్ సింప్లెక్స్ లాంటివన్నీ కూడా, ఆర్ హెచ్ఐవి ఇట్లాంటివన్నీ లోకల్ గా మనకి ఎక్కువ ఇన్ఫెక్షన్ కనిపిస్తే యూజువల్ గా డెలివరీ టైంలో కనుక లోపల తగ్గిపోయేటట్టుగా మందులు ఇస్తాం మనం. తగ్గలేదు యాక్టివ్ గా ఉంటే వి ట్రై టు డూ సిజేరియన్, ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ బేబీకి రాకూడదు అని. సో ఇలాంటివన్నీ చేస్తాం. ఇన్ఫెక్షన్ తో మనము పేషెంట్స్ చచ్చిపోయేది మనకి సెప్టిక్ అబార్షన్స్, సెప్టిక్ డెలివరీస్ తో మనకి మ్యాటర్నల్ మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం బేబీని రిజెక్ట్ చేయకూడదు కదా. బేబీ ఈజ్ ఏ ఫారెన్ బాడీ ఫర్ ద మదర్. అయినా మనం బేబీని రిజెక్ట్ చేయం కదా. ఎందుకు రిజెక్ట్ చేయము? మనకి ఇమ్యూనిటీ చేంజెస్ వస్తాయి. సో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఫ్లేర్ అవుతాయి ప్రెగ్నెన్సీలో, కొన్ని రకాల ఇన్ఫ్లమేషన్స్ తగ్గుతాయి.